ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు పైసల మంత్రి పయ్యావుల కేశవ్ సార్ను పిలుచుకొని పనిగట్టుకొని మరీ మీటింగ్ పెట్టిండు. ఏపీలో కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి 7 నెలలు గడిచిపోవట్టే. ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నట్టు ఉండే. ఇప్పుడు కొత్త పథకం గిట్లా కొలాయిద్దామని ఫైనాన్స్ మినిస్టర్తోని మీటింగ్ పెట్టిండా. అంటే ఏమో మరి అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. అగో ఆఫీసర్లందరినీ పిలుచుకొని సీఎం చంద్రాల సారు అంత సీరియస్గా ఏం మీటింగ్ పెట్టిండు. ఢిల్లీకి పోయి తెచ్చిన పైసలకి ఇట్లా పైసల మంత్రికి ఇస్తుండా. అంటే కాదు కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఏపీకి మంచి రోజులు వచ్చినాయి. పబ్లిక్కు అన్న టైంకు ఇస్తామన్న పథకాలన్నీ మంచిగానే ఇస్తున్నాము, పైసలు కూడా మంచిగానే వేస్తున్నాము, వాళ్ళకి ఎసొంటి తిప్పలు లేకుండా చూస్తున్నామని పైసల మంత్రి కూడా సీఎం సార్తోనే అన్నట్టే కొడతలేదు. పంక పార్టీని పాతర పెట్టి కూటమి సర్కారును ఏలుబడిలకు తెచ్చి ప్రజలు జాతర చేసుకుంటున్నారు. కాబట్టి అన్ని పథకాలు పబ్లిక్లకు అందాలి, అరువులైనోళ్లను వెంటనే గుర్తించాలి అని సీఎం సార్ కూడా నడట. అయ్యా ముఖ్యమంత్రి సారు, మీరు ఇట్లా మినిస్టర్లతోని సమీక్షా సమావేశాలు అనుకుంటా మీటింగులు పెట్టుకుంటా పొద్దువవుడు ఉన్నది తప్పితే ప్రజలకు బాబు గ్యారంటీలు తీసుకుపోయింది లేదు, మీ సూపర్ 6 పథకాలు అమలు చేసింది లేదు. ఏమనంటే కేంద్ర సర్కార్ నుంచి ఏపీకి 1000 కోట్ల పైకం తెచ్చినామని దొడ్డు పొడుగు మాటలు ఎప్పుడే ఉన్నది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లే శని ఉన్నది అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో అన్ని ఉన్నాయన్నట్టే ఉన్నది, కానీ అభివృద్ధి జరిగింది మా సమంతా ఈ సమంతా అన్నా కూడా లేదు. కూటమి సర్కారు వస్తే కూలినాలి పేదసాద బతుకులు మారతాయేమో అనుకుంటే మీరు ఏలుబడిలకు వచ్చినాక కూడా ఎనుగుల చెప్ప ఎనుగోలే అన్నట్టున్నది. ఈ మాత్రం దానికి మీరు అధికారంలోకి వచ్చి ఎందుకు సారు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకుంటే ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లాగాక ఇట్లనే ఆలస్యం చేస్తారంటే మీకు ఓట్లేసిన జనానికి అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.